నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచసప్తతితమ సర్గ 75వ సర్గ. వానరులు లంకను కాల్చుట, రాక్షసులకు వానరులకు మధ్య ఘోర యుద్ధము జరుగుట. తతో బ్రవీన్మహాతేజాః సుగ్రీవో వానరేశ్వరః అర్థ్యం విజ్ఞాపయంశ్చాపి హనుమంతమిదం వచః. పిమ్మట మహాతేజశాలి అయిన వానరరాజైన సుగ్రీవుడు చేయవలసిన విషయమును తెలుపుచు హనుమంతునితో అర్థయుక్తమైన వచనమును ఇట్లు పలికెను. యతో హతః కుంభకర్ణః కుమారాశ్చ నిషూదితాః నేదానీముపనిర్హాదం రావణో దాతుమర్హతి. కుంభకర్ణుడు నలుగురు పుత్రులు చంపబడినారు కావున ఇప్పుడు రావణుడు నగరము నుండి బయటకు వచ్చి మనకు యుద్ధ భోజనమును ఇవ్వజాలడు. ఏ ఏ మహాబలాః సంతి లఘవశ్చ ప్లవంగమాః లంకామభిపతంత్వాశు గృహ్యోల్కాః ప్లవగర్షభాః హరయో హరిసంకాశాః ప్రదగ్ధుం రావణాలయం. గొప్ప బలము కల వానరశ్రేష్ఠులైన సింహములతో సమానులైన వానరులందరూ ఉల్కలను అనగా కాగడాలను చేత పట్టుకొని రావణుని నివాసమును కాల్చివేయుటకై లంకలోనికి శీఘ్రముగా వెళ్ళెదరుగాక. తతోస్తం గత ఆదిత్యే రౌద్రే తస్మిన్ నిశాముఖే లంకామభిముఖాః సోల్కా జగ్ముస్తే ప్లవగర్షభాః. పిమ్మట సూర్యాస్తమయానంతరము భయంకరమైన ఆ సాయంకాల సమయమునందు వానరశ్రేష్ఠులు అగ్నిజ్వాలలను పట్టుకొని లంక వైపు వెళ్ళిరి. ఉల్కాహస్తైర్హరిగణైః సర్వతః సమభిద్రుతాః ఆరక్షస్థా విరూపాక్షాః సహసా విప్రదుద్రువుః. వానరులు ఉల్కలు చేతులలో గ్రహించి నలువైపుల నుండి ఆక్రమించగా రక్షణ స్థానములలో ఉన్న వికృత నేత్రములు గల రాక్షసులు వెంటనే పారిపోయిరి. గోపురాట్ట ప్రతోలీషు చర్యాసు వివిధాసు చ ప్రాసాదేషు చ సంహృష్టాః ససృజుస్తే హుతాశనం. ఆ వానరులు సంతోషించుచు పురద్వారములయందు ప్రాకారములపైన ఉండు రక్షాగృహములయందు వీధులయందు అనేకములైన సందులలోనూ అగ్నిని విడచిరి. తేషాం గృహ సహస్రాణి దదాహ హుతభుక్తదా ప్రాసాదాః పర్వతాకారాః పతంతి ధరణీతలే. అప్పుడు అగ్ని ఆ రాక్షసుల వేల కొలది గృహములను కాల్చివేసెను. పర్వతముల వంటి ప్రాసాదములు నేలపై కూలిపోయెను. అగురుర్దహ్యతే తత్ర పరం చైవ సుచందనం మౌక్తికామణయః స్నిగ్ధా వజ్రం చాపి ప్రబాలకం. అక్కడ అగురువు, శ్రేష్టమైన చందనము, నున్నని ముత్యములు, మణులు, వజ్రములు, పొగడములు కాల్చివేయబడెను. క్షౌమం చ దహ్యతే తత్ర కౌశేయం చాపి శోభనం ఆవికం వివిధం చౌర్ణం కాంచనం భాండమాయుధం. అక్కడ తెల్లని పట్టు వస్త్రములు, పట్టు పురుగు నుండి తీసిన పట్టుతో నేసిన అందమైన వస్త్రములు, గొర్రె ఉన్నితో చేసిన వస్త్రములు, ఇతర మృగముల రోమములతో చేసిన వస్త్రములు, బంగారు అలంకారములు, ఆయుధములు కాల్చివేయబడెను. నానా వికృత సంస్థానం వాజిభాండ పరిచ్ఛదం
గజగ్రైవేయ కక్ష్యాశ్చ రథభాండాశ్చ సంస్కృతాః అనేక ఆకారములలో ఉండు గుర్రముల అలంకారములు, ఇతర సామాగ్రి, ఏనుగుల కంఠాభరణములు, నడుముకు కట్టు బంధనములు, శుభ్రముగా ఉంచబడిన రథాలంకారములు కాల్చివేయబడినవి. తనుత్రాణి చ యోధానాం హస్త్యశ్వానాం చ చర్మ చ ఖడ్గా ధనూంషిజ్యా బాణాస్తోమరాంకుశశక్తయః యోధుల కవచములు, గజాశ్వముల కవచములు, డాళ్లు, ఖడ్గములు, ధనస్సులు, అల్లెత్రాళ్లు, బాణాలు, తోమరములు, అంకుశములు, శక్తులు దహింపబడినవి. రోమజం వాలజం చర్మ వ్యాఘ్రజం చాండజం బహు ముక్తామణి విచిత్రాంశ్చ ప్రాసాదాంశ్చ సమంతతః వివిధానస్త్ర సంఘాతా నగ్నిర్దహతి తత్ర వై అక్కడ అగ్ని అన్ని వస్త్రములను, చామరాదులను, వ్యాఘ్ర చర్మములను, అనేక పక్షులను, ముత్యములతోనూ మణులతోనూ విచిత్రములైన ప్రాసాదములను, అనేక విధములైన అస్త్ర సముదాయమును అంతటా కాల్చివేసెను. నానా విధాన్ గృహాంశ్చిత్రాన్ దదాహ హృతభుక్తదా ఆవాసాన్ రాక్షసానాం చ సర్వేషాం గృహగృధ్రునాం హేమచిత్రతనుత్రాణాం స్రగ్భాండాంబరధారిణాం సీధుపానచలాక్షాణాం మదవిహ్వలగామినాం కాంతాలంబితవస్త్రాణాం శత్రు సంజాతమన్యునాం గదాశూలాసి హస్తానాం ఖాదతాం పిబతామపి శయనేషు మహార్హేషు ప్రసుప్తానాం ప్రియైః సహ త్రస్తానాం గచ్చతాం తూర్ణం పుత్రనాదాయ సర్వతః తేషాం శతసహస్రాణి తదాలంకా నివాసినాం అదహత్పావకస్తత్ర జజ్వాల చ పునః పునః అప్పుడు అగ్ని విచిత్రములైన అనేక విధములైన గృహమునందు అత్యాసక్తి గల అందరి రాక్షసుల నివాసములను కాల్చివేసెను. అక్కడ అగ్ని లంకలో నివసించు వందల కొలది వేల కొలది రాక్షసులను కాల్చివేయుచు ఇంకను అధికముగా మండెను. ఆ రాక్షసులలో కొందరు బంగారము చేత విచిత్రములైన కవచములను ధరించిరి, కొందరు మాలలు, అలంకారములు, మంచి వస్త్రములు ధరించిరి, కొందరు మద్యపానము చేత చంచలమైన కళ్లతో మదము చేత తూలుచు నడచుచుండిరి, కొందరు కాంతల వస్త్రములను లాగుచుండిరి, కొందరు శత్రువుల మీద కోపముతో గదాశూల ఖడ్గములు హస్తములలో ధరించి ఉండిరి, కొందరు తినుచూ త్రాగుచూ ఉండిరి, కొందరు ప్రియురాళ్లతో కూడా అమూల్యములైన శయనముల మీద శయనించి ఉండిరి, కొంతమంది భయపడి పుత్ర భార్యాదులను వెంటబెట్టుకొని పారిపోవుచుండిరి. సారవంతి మహార్హాణి గంభీర గుణవంతి చ హేమచంద్రార్ధచంద్రాణి చంద్రశాలోత్తమాని చ తత్ర చిత్రగవాక్షాణి సాధిష్ఠానాని సర్వశః మణివిద్రుమ చిత్రాణి స్పృశంతీవ దివాకరం క్రౌంచ బర్హిణ వీణానాం భూషణానాం చ నిస్వనైః నాదితాన్య చ లాభాని వేశ్మ్యాన్యగ్నిర్దదాహః అక్కడ అగ్ని సూర్యుణ్ణి స్పృశించుచున్నవా అన్నట్లు ఉన్న పర్వతముల వంటి ధన సమృద్ధములైన గృహములను దహించివేసెను. చాలా అందమైన ఆ గృహములు ఎన్నో వాకిళ్లతో చాలా గంభీరములుగా ఉండెను. బంగారముతో కొన్ని పూర్ణచంద్రాకారములోను కొన్ని అర్ధచంద్రాకారములోను నిర్మింపబడెను. అందమైన పై అంతస్తులు గల ఆ గృహములు అన్ని వైపులా విచిత్రములైన కిటికీలు అమర్చబడెను. మణులతోనూ పగడములతోనూ విచిత్రములైన ఆ గృహములు శయనములతోనూ ఆసనములతోనూ నిండియుండెను. క్రౌంచ పక్షుల కూతలతోనూ నెమళ్ల కేకాధ్వనులతోనూ
వీణానాదములతోనూ అలంకారముల ధ్వనులతోనూ ప్రతిధ్వనించుచుండెను. జ్వలనేన పరీతాని తోరణాని చకాశిరే విద్యుద్భిరివనద్ధాని మేఘజాలాని ఘర్మగే. అగ్ని చుట్టుముట్టిన ముఖద్వారములు వర్షకాల ప్రారంభమునందు మెరుపులతో వ్యాప్తములైన మేఘ సముదాయములు వలె ఉండెను. జ్వలనేన పరీతాని గృహాణి ప్రచకాశిరే దావాగ్నిదీప్తాని యథా శిఖరాణి మహాగిరేః. చుట్టూ అగ్ని ఉన్న భవనములు దావాగ్ని చేత ప్రజ్వలించుచున్న మహాపర్వత శిఖరముల వలె ప్రకాశించినవి. విమానేషు ప్రసుప్తాశ్చ దహ్యమానా వరాంగనాః త్యక్తాభరణ సర్వాంగాః హేత్యుచ్చైర్విచుక్రుషుః. విమానములలో అనగా పెద్ద గృహములలో నిద్రించుచున్న ఉత్తమ స్త్రీలు సమస్త అవయవములందున్న అలంకారములు జారిపోవుచుండగా అయ్యో అయ్యో అని బిగ్గరగా ఏడ్చిరి. తత్ర చాగ్నిపరీతాని నిపేతుర్భవనాన్యపి వజ్రహతానీవ శిఖరాణి మహాగిరేః. అక్కడ అగ్నిచేత వ్యాప్తములైన భవనములు ఇంద్రుని వజ్రాయుధము చేత ఛేదించబడిన మహాపర్వత శిఖరముల వలె పడిపోయినవి. తాని నిర్దహ్యమానాని దూరతః ప్రచకాశిరే హిమవచ్చిఖరాణీవ దహ్యమానాని సర్వశః. అన్ని వైపులా కాల్చివేయబడుచున్న ఆ గృహములు దూరము నుండి దహింపబడుచున్న హిమవత్ పర్వత శిఖరముల వలె ప్రకాశించినవి. హర్మ్యాగ్రైర్దహ్యమానైశ్చ జ్వాలా ప్రజ్వలితైరపి రాత్రౌ సాదృశ్యతే లంకా పుష్పితైరివ కింశుకైః. కాలిపోవుచు అగ్ని జ్వాలలతో నిండిన మేడల అగ్రభాగములతో రాత్రియందు ఆ లంక పుష్పించిన మోదుగ చెట్లతో నిండినట్లు ఉండెను. హస్త్యధ్యక్షైర్గజైర్ముక్తైశ్చతురగైరపి బభూవలంకాలోకాంతే భ్రాంతగ్రాహ ఇవార్ణవః. ఏనుగులు గుర్రములు కాలిపోకుండా పారిపోవుటకై వాటిని గజాధ్యక్షులు అశ్వాధ్యక్షులు బంధనముల నుండి విడిచివేయగా ఆ లంకానగరము ప్రళయకాలమునందు అటూ ఇటూ కొట్టుకొనుచున్న జలజంతువులు కల సముద్రము వలె ఉండెను. అశ్వం ముక్తం గజో దృష్ట్వా క్వచిద్భీతోపసర్పతి భీతో భీతం గజం దృష్ట్వా క్వచిదశ్వో నివర్తతే. ఒకచోట బంధనము నుండి విడిచిపెట్టబడిన గుర్రమును చూచి భయపడి ఏనుగు పారిపోవుచున్నది. మరొక చోట భయపడిన ఏనుగును చూచి గుర్రము భయపడి వెనుకకు పారిపోవుచున్నది. లంకాయాం దహ్యమానాయాం శుశుభే చ మహోదధిః ఛాయా సంసక్త సలిలో లోహితోద ఇవార్ణవః. లంక దహించబడుచున్నప్పుడు ఆ మంటల కాంతి నీటిలో ప్రతిబింబించుట చేత మహాసముద్రము ఎర్రని ఉదకము గల సముద్రము వలె ప్రకాశించెను. సా బభూవ ముహూర్తేన హరిభిర్దీపితాపురీ లోకస్యాస్య క్షయే ఘోరే ప్రదీప్తేవ వసుంధరా. వానరుల చేత కాల్చివేయబడిన ఆ లంక ముహూర్త కాలములో ప్రపంచము నశించు మహాప్రలయమునందు మండిపోవుచున్న భూమి వలె అయిపోయెను. నారీ జనస్య ధూమేన వ్యాప్తస్యోచ్చైర్వినేదుషః స్వనోజ్వలన తప్తస్య శుశ్రువేశత యోజనం. ధూమము చేత కప్పివేయబడి అగ్నికి కాలిపోవుచున్న స్త్రీలు చేసిన ఆర్తధ్వని 100 యోజనముల దూరము వినబడెను. ప్రదగ్ధకాయాన పరాన్ రాక్షసాన్ నిర్గతాన్ బహిః సహసాహ్యుత్పతంతి స్మ హరయోథయుయుత్సవః. శరీరములు కాలిపోయి బయటకు పారిపోవుచున్న కొందరు రాక్షసులను వానరులు యుద్ధము చేయుటకై ఎదుర్కొనుచుండిరి.
ఉద్ఘుష్టం వానరాణాం చ రాక్షసానాం చ నిస్వనః దిశో దశ సముద్రం చ పృథివీం చ వ్యనాదయత్. వానరుల అరపులు రాక్షసులు చేయు ధ్వని 10 దిక్కులను సముద్రమును భూమిని ప్రతిధ్వనింపచేసినవి. విశల్యౌ చ మహాత్మానౌ తావుభౌ రామ లక్ష్మణౌ అసంభ్రాంతౌ జగృహతుస్తే ఉభే ధనుషీవరే. మహాత్ములైన ఆ రామ లక్ష్మణులిద్దరూ శల్యములు తొలగిపోయిన పిమ్మట ఏమాత్రము కంగారు పడక శ్రేష్టములైన ధనస్సులను ధరించిరి. తతో విస్ఫారయామాస రామశ్చ ధనురుత్తమం బభూవతుములః శబ్దో రాక్షసానాం భయావహః. పిమ్మట రాముడు రాక్షసులకు భయము కలిగించుచు వ్యాకులమైన ధ్వనిని చేయుచు ఉత్తమమైన ధనస్సును చరచెను. అశోభత తదా రామో ధనుర్విస్ఫారయన్మహత్ భగవానివ సంక్రుద్ధో భవో వేదమయం ధనుః. అప్పుడు గొప్పదైన ఆ ధనస్సును చరచుచున్న రాముడు వేదోక్త లక్షణములు కల ధనస్సును చరచుచున్న కోపించిన రుద్రుడు వలె ఉండెను. ఉద్ఘుష్టం వానరాణాం చ రాక్షసానాం చ నిస్వనం యా శబ్దస్తావుభౌ శబ్దావతి రామస్య శుశ్రువే. రాముడు చేయుచున్న ధనుష్టంకార ధ్వని వానరుల సింహనాదములను రాక్షసులు చేయు ధ్వనులను మించి వినబడెను. వానరోద్ఘుష్ట శబ్దశ్చ రాక్షసానాం చ నిస్వనః యా శబ్దశ్చాపి రామస్య త్రయం వ్యాపదిశో దశ. వానరులు చేయు మహాధ్వని, రాక్షసుల ధ్వని, రాముని టంకార ధ్వని, ఈ 3 ధ్వనులు 10 దిక్కులలో వ్యాపించినవి. తస్య కార్ముక నిర్ముక్తైః శరైస్తత్పుర గోపురం కైలాసశృంగ ప్రతిమం విశీర్ణమపతద్భువి. కైలాస పర్వత శిఖరము వంటి ఆ లంకా నగర గోపురము రాముని ధనస్సు నుండి వెలువడిన బాణాలకు ముక్క ముక్కలై నేలమీద పడిపోయెను. తతో రామశరాన్ దృష్ట్వా విమానేషు గృహేషు చ సన్నాహో రాక్షసేంద్రాణాం తుములః సమపద్యత. రాముని బాణాలు వచ్చి విమానాలలోను గృహాలలోను పడుచుండుట చూడగానే రాక్షసుల యుద్ధ సన్నాహమంతా వ్యాకులమైపోయెను. తేషాం సంనహ్యమానానాం సింహనాదం చ కుర్వతాం శర్వరీ రాక్షసేంద్రాణాం రౌద్రీవ సమపద్యత. యుద్ధ సన్నాహము చేయుచు సింహనాదములు చేయుచున్న ఆ రాక్షస నాయకులకు ఆ రాత్రి ప్రళయ కాలరాత్రి వలె ఉండెను. ఆదిష్టావానరేంద్రాస్తే సుగ్రీవేణ మహాత్మనా ఆసన్నం ద్వారమాసాద్య యుధ్యధ్వం చ ప్లవంగమాః యశ్చ నో వితథం కుర్యాత్ తత్ర తత్రావ్యుపస్థితః సహంతవ్యోభిసంప్లుత్య రాజశాసన దూషకః. అప్పుడు వానర ప్రభువైన సుగ్రీవుడు వానర నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను. ఓ వానరులారా, మీకు దగ్గరనున్న ద్వారము దగ్గరకు వెళ్లి అక్కడ యుద్ధము చేయుడు. ఆయా స్థానాలలో ఉండి కూడా యుద్ధము చేయక రాజాజ్ఞ మన్నింపని వానిని వెంటనే మీద పడి చంపివేయవలెను. తేషు వానర ముఖ్యేషు దీప్తోల్కోజ్వల పాణిషు స్థితేషు ద్వారమాశ్రిత్య రావణం క్రోధ ఆవిశత్. మండుచున్న కాగడాలను చేతులలో ధరించి ద్వారము వద్ద ఉన్న ఆ వానరులను చూడగానే రావణునకు క్రోధావేశము కలిగెను. తస్య జృంభిత విక్షేపాద్వ్యామిశ్రావైదిశో దశ రూపవానివ రుద్రస్య మన్యుర్గాత్రేష్వదృశ్యత. అతను ఒడలు విరుచుకొనగానే 10 దిక్కులు వ్యాకులములయ్యను. అతని అవయవములలో రుద్రుని కోపము ఆవేశించినట్లు ఉండెను. సకుంభం చ నికుంభం చ కుంభకర్ణాత్మజావుభౌ
ప్రేషయామాస సంక్రుద్ధో రాక్షసైర్బహుభిః సహా. మిక్కిలి కోపించిన ఆ రావణుడు కుంభుడు నికుంభుడు అను కుంభకర్ణ పుత్రులనిద్దరినీ చాలా మంది రాక్షసులతో కూడా పంపెను. యూపాక్ష క్షోణితాక్షశ్చ ప్రజంఘః కంపనస్తథా నిర్యయుః కౌంభకర్ణిభ్యాం సహ రావణ శాసనాత్. రావణుని ఆజ్ఞ చేత యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు కూడా కుంభకర్ణుని పుత్రులతో కలిసి బయలుదేరిరి. శశాస చైవ తాన్ సర్వాన్ రాక్షసాన్ స మహాబలాన్ రాక్షసా గచ్చతాద్యైవ సింహనాదం చ నాదయన్. అతడు మహాబలవంతులైన ఆ రాక్షసులనందరినీ, ఓ రాక్షసులారా, సింహనాదములు చేయుచు ఇప్పుడే బయలుదేరి వెళ్ళుడు అని ఆజ్ఞాపించెను. తతస్తు చోదితాస్తేన రాక్షసాజ్వలితాయుధాః లంకాయా నిర్యయుర్వీరాః ప్రణదంతః పునః పునః. పిమ్మట రావణుని చేత ప్రేరేపింపబడిన వీరులైన రాక్షసులు ప్రకాశించుచున్న ఆయుధములు ధరించి మాటిమాటికి గర్జించుచు బయలుదేరిరి. రక్షసాంభూషణస్థాభిర్భాభిస్వాభిశ్చ సర్వశః చక్రుస్తే సప్రభం వ్యోమ హరయశ్చాగ్నిభిః సహ. తమ అలంకారముల కాంతుల చేత, తమ సహజ కాంతుల చేత రాక్షసులు, అగ్నులతో కూడిన వానరులు ఆకాశమును, రెండు సైన్యముల మధ్యనున్న అవకాశమును ప్రకాశము కలదానిని చేసిరి. తత్ర తారాధిపస్యాభా తారాణాంభా తథైవ చ తయోరాభరణాభా చ జ్వలితాద్యామభాసయత్. అక్కడ చంద్రుని కాంతి, నక్షత్రముల కాంతి, రెండు సైన్యముల అలంకారముల కాంతి ప్రజ్వలించుచు ఆకాశమును ప్రకాశింపచేసెను. చంద్రాభాభూషణాభా చ గ్రహాణాం జ్వలితా చ భా హరిరాక్షస సైన్యాని భ్రాజయామాస సర్వతః. చంద్రుని కాంతి, భూషణముల కాంతి, ప్రజ్వలించుచున్న గ్రహముల కాంతి వానర రాక్షస సైన్యములను అన్ని వైపులా ప్రకాశింపజేసెను. తత్ర చార్ధ ప్రదీప్తానాం గృహాణాం సాగరః పునః భాభిః సంసక్త సలిలశ్చలోర్మిశ్చుశుభేధికం. అక్కడ సగము కాలిపోయిన ఇండ్ల కాంతులతో కలిసిన జలముతో కదలుచున్న తరంగములు గల సముద్రము అధికముగా ప్రకాశించెను. పతాకాధ్వజ సంయుక్తముత్తమాసి పరశ్వధం భీమాశ్వరథమాతంగం నానాపత్తి సమాకులం దీప్తశూల గదా ఖడ్గ ప్రాసతోమర కార్ముకం తద్రాక్షసం బలం భీమం ఘోర విక్రమ పౌరుషం దదృశే జ్వలిత ప్రాసం కింకిణీశతనాదితం హేమజాలాచిత భుజం వ్యావేష్టిత పరశ్వధం వ్యాఘూర్ణిత మహాశస్త్రం బాణ సంయుక్త కార్ముకం గంధమాల్యమధూత్సేక సమ్మోదిత మహానిలం. ఆ రాక్షస సైన్యము పతాకములతోనూ ధ్వజములతోనూ అలంకృతమై భయంకరములైన అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ అనేక విధముల పదాతి దళముతోనూ వ్యాకులముగా ఉండెను. ఉత్తమములైన చిన్న ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు, శూలములు, గదలు, పెద్ద ఖడ్గములు, ప్రాసలు, తోమరములు, ధనస్సులు ప్రకాశించుచుండెను. భయంకరమైన పరాక్రమము, పౌరుషము గల రాక్షసులతో నిండియుండెను. ప్రాసలు ప్రజ్వలించుచుండెను. వందల కొలది చిరుగంటల ధ్వని వినబడుచుండెను. రాక్షసులు తమ భుజములను బంగారు అలంకారముల సముదాయములతో అలంకరించుకొనియుండిరి. ఆ సైన్యమునందు వాయువు సుగంధ ద్రవ్యముల గంధముతోనూ పుష్పమాలల సువాసనతోనూ అధికమైన మద్య గంధములోనూ నిండియుండెను. కొందరు రాక్షసులు గండ్రగొడ్డళ్ళు త్రిప్పుచుండిరి. కొందరు మహాశస్త్రములను కదల్చుచుండిరి.
కొందరు ధనుస్సులపై బాణములు సంధించుచుండిరి. ఈ విధముగా ఆ రాక్షస సైన్యము చాలా భయంకరముగా కనబడెను. ఘోరం శూరజనాకీర్ణం మహాంబుధర నిస్వనం తద్దృష్ట్వా బలమాయాతం రాక్షసానాం దురాసదం సంచచాల ప్లవంగానాం బలముచ్చైర్ననాదచ. భయంకరము, శూరులతో నిండినది, మహామేఘము వలె ధ్వని చేయుచున్నది, ఎదిరింప శక్యము కానిది అయిన ఆ రాక్షస సైన్యము వచ్చుట చూచి వానర సైన్యము చలించెను, బిగ్గరగా ధ్వని చేసెను. జవే నాప్లుత్య చ పునస్తద్బలం రక్షసాం మహత్ అభ్యయాత్ ప్రత్యరిబలం పతంగా ఇవ పావకం. గొప్పదైన ఆ రాక్షస సేన శీఘ్రముగా దుముకుచు మిడతలు అగ్నివైపు వెళ్లినట్లు శత్రు సైన్యము వైపు వెళ్ళెను. తేషాం భుజ పరామర్శ వ్యామృష్ట పరిఘాశని రాక్షసానాం బలం శ్రేష్టం భూయః పరమశోభత. భుజముల స్పర్శచే శుభ్రముగా చేయబడి ప్రకాశించుచున్న పరిఘలు వజ్రాయుధములు గల ఆ రాక్షస సైన్యము ఇంకను ఎక్కువగా ప్రకాశించెను. తత్రోన్మత్తా ఇవోత్పేతుర్హరయోథయుయుత్సవః తరుశైలైరభిఘ్నంతో ముష్టిభిశ్చ నిశాచరాన్. అప్పుడు యుద్ధము చేయగోరుచున్న ఆ వానరులు ఉన్మత్తులు వలె ఎగిరి రాక్షసులను వృక్షములతోనూ పర్వతములతోనూ పిడికిళ్లతోనూ కొట్టిరి. తథైవాపతతాం తేషాం హరీణాం నిశితైః శరైః శిరాంసి సహసా జహ్రూ రాక్షసా భీమ విక్రమాః. భయంకరమైన పరాక్రమము గల రాక్షసులు కూడా వచ్చుచున్న ఆ వానరుల శిరస్సులను వాడి అయిన బాణాల చేత వెంటనే ఖండించిరి. దశనైర్హత కర్ణాశ్చ ముష్టిభిర్భిన్న మస్తకాః శిలా ప్రహార భగ్నాంగా విచేరుస్తత్ర రాక్షసాః. అక్కడ సంచరించుచున్న కొందరు రాక్షసుల చెవులను వానరులు దంతాలతో కొరికివేసిరి. కొందరి శిరస్సులను పిడికిళ్లతో పగలగొట్టిరి. కొందరి శరీరములను రాళ్ల దెబ్బలతో పగులగొట్టిరి. తథైవాప్యపరే తేషాం కపీనామసిభిః శితైః ప్రవరానభితో జఘ్నుర్ఘోర రూపా నిశాచరాః. అట్లే ఘోరములైన రూపములు గల కొందరు రాక్షసులు ఆ యుద్ధరంగమునందు అంతటా ఆ వానరులలో ప్రధానులైన వారిని వాడి అయిన ఖడ్గాలతో కొట్టిరి. ఘ్నంతమన్యం జఘానాన్యః పాతయంతమపాతయత్ గర్హమాణం జగర్హాన్యో దశంతమపరోదశత్. ఒకడు ఒకనిని చంపుచుండగా మరి ఒకడు వానిని చంపెను. పడద్రోయుచున్న వానిని మరొకడు పడద్రోసెను. నిందించుచున్న వానిని మరొకడు నిందించెను. కరచుచున్న వానిని మరొకడు కరచెను. దేహీత్యన్యో దదాత్యన్యో దదామీత్యపరః పునః కిం క్లేశయసి తిష్ఠేతి తత్రాన్యోన్యం బభాషిరే. కొట్టుము అని ఒకడు, ఇదిగో కొట్టుచున్నాను అని మరొకడు, కొట్టుచున్నాడు అని ఒకడు, ఎందుకు శ్రమ పడెదవు అని ఒకడు, నిలువుము అని మరొకడు. ఈ విధముగా అక్కడ ఆ యోధులు ఒకరితో ఒకరు అనుకొనుచు యుద్ధము చేసిరి. విప్రలంభిత శస్త్రం చ విముక్త కవచాయుధం సముద్యత మహాప్రాసం యష్టిశూలాసి సంకులం ప్రావర్తత మహారౌద్రం యుద్ధం వానర రక్షసాం. ఆ వానరులకు రాక్షసులకు మధ్య జరిగిన చాలా భయంకరమైన ఆ యుద్ధములో గురి తప్పునట్లు చేయుట చేత శస్త్రములు వ్యర్థములుగా చేయబడినవి, కవచములు ఊడిపోయినవి, ఆయుధములు జారిపోయినవి, పెద్ద ప్రాసలు ఎత్తబడినవి, యష్టులు శూలములు ఖడ్గములు అధికముగా ప్రయోగించబడినవి. వానరాన్ దశసప్తేతి రాక్షసా జఘ్నురాహవే రాక్షసాన్ దశసప్తేతి వానరాశ్చాభ్యపాతయన్.
ఆ యుద్ధమునందు రాక్షసులు వానరులను 10 మంది చొప్పున 7 చొప్పున చంపగా వానరులు కూడా రాక్షసులను 10 మంది చొప్పున 7 చొప్పున పడగొట్టిరి. విస్రస్తకేశవసనం విముక్త కవచధ్వజం బలం రాక్షసమాలంబ్య వానరాః పర్యవారయన్. వానరులు కేశములు వస్త్రములు ఊడిపోవుచున్న, కవచములు ధ్వజములు పడిపోవుచున్న ఆ రాక్షస సైన్యమును పట్టి చుట్టుముట్టిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 75తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.